కులమతాలకు సేవ అడ్డురాదని నిరూపిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ అభినందనీయులని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రశంసించారు. రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ ముబారక్ నగర్ కు చెందిన చాందిబీ అనే 70 సంవత్సరాల వృద్ధురాలు చిన్న పూరి గిడ్స్ మీద ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని నివసిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మడిపల్లి మల్లేష్ వెంటనే చాందిబీ ఉంటున్న ముబారక్ నగర్ వెళ్లి అమ్మ ఉంటున్న గుడిసె పరిస్థితిని చూసి 10 రోజుల్లో నూతన ఇల్లు నిర్మాణం చేసిస్తానని అమ్మకు మాటిచ్చి అనుకున్నట్లుగా చాందిబీ అమ్మకు ఆత్మీయులు శ్రీ సీతారామ సేవా సమితి సభ్యుల సహకారంతో నూతన ఇల్లు నిర్మాణం పూర్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ఈ రోజున గృహ ప్రవేశం చేయించి చాందిబీ అమ్మకు నూతన గృహాన్ని అప్పగించారు. అమ్మ ఇంటి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లేష్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం చేస్తూ వస్తున్నాడని తెలిపారు. రామగుండం ముబారక్ నగర్ పూరి గుడిసెలో నివసిస్తున్న అమ్మకు దాదాపు 2 లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించి ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. సేవా మార్గంలో నడుస్తున్న మడిపల్లి మల్లేష్ కు ఆ దైవం అండగా నిలవాలని కోరుకున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మడిపల్లి మల్లేష్ ఒక చాంద్బీ అనే మా రామగుండంలో 21వ డివిజన్లో చాలా పేద పరిస్థితులు ఉంటే ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి, పిల్లల నుండి కూడా చూసుకోలేని పరిస్థితుల్లో దాదాపుగా 2 లక్షల రూపాయలు వెచ్చించి వారు నివాసం ఉండడానికి ఒక మంచి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. నేను వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా అభినందిస్తున్నా. రామగుండం ప్రజల పక్షాన ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని, అదే మాదిరిగా ప్రభుత్వం కూడా ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో నేనే స్వయంగా వార్డుల్లోకి వచ్చి 20 తారీఖు నుండి ఎవరికైతే సొంత ఇల్లు ఉండి పూర్తిగా చాంద్బీ లాంటి పరిస్థితులు ఉన్న వారందరికీ 5 లక్షలు ఇచ్చి వారికి ఇల్లు కట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అనంతరం మడిపల్లి మల్లేష్ మాట్లాడుతూ కరోనా కష్టకాలం నుంచి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు తోడుగా ఉంటున్నానని, గతంలో కూడా పీకే రామయ్య కాలనీలో కొడుకు కోడలు చనిపోయి ఎవరూ లేక ఉండటాన్ని చూసి ఇల్లు లేక 13 సంవత్సరాల మనవరాలతో చిన్న పందిరి కింద తలదాచుకుంటున్న చంద్రమ్మ అనే అమ్మను కూడా నా ఆత్మీయుల సహకారంతో శ్రీ సీతారామ సేవా సమితి సభ్యుల సహకారంతో నూతన ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈరోజు రామగుండం 21వ డివిజన్ ముబారక్ నగర్లో చాందిబీ అమ్మ అని ఒక నిరుపేద పిల్లలకి సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక నూతన ఇల్లు కట్టడం జరిగింది. ఇది నా ఆత్మీయులందరి సహకారంతో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నా తోటి ఆత్మీయ శ్రీ సేవా సమితి సీతారామ సేవా సమితి సభ్యులందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి కార్యక్రమానికి అడగగానే కాదనకుండా సహాయం అందిస్తున్నటువంటి నా యొక్క ఆత్మీయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సీతారామ సేవా సమితి సభ్యులు గోలివడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కె రమాదేవి, మందల రమాదేవి, జి సరితలక్ష్మి, బి లత, పి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.